నమస్తే. నేను సిరి. పెద్దల సభలో అయితే జేడీయూ అధ్యక్షుడు దేవగౌడ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన మాటలైతే ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. సో, వాటికి సంబంధించి మరికొన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే జేడీయూ అధ్యక్షుడు దేవగౌడ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి పెద్దల సభలో అది కూడా మాట్లాడడం జరిగింది, కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ఏంటంటే చర్చనీయాంశమైంది. దాంతోపాటు బీజేపీ పెద్దలు కూడా కొంచెం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నామో చూసి మాట్లాడితే మంచిది అన్నట్టుగా వాళ్ళు కూడా మాట్లాడినట్టు అంటే ఒక రకంగా మాట్లాడినట్టు అనిపిస్తుంది, అంటే చూస్తున్నాం మనం. సో ఈ సందర్భంలో అసలు మనం ఎలా చూడాలి సార్? ఇది దేవగౌడ్ గారు ఎందుకు అలా మాట్లాడారు అనేది ఇప్పుడు చర్చనీయాంశం అసలు. అంటే బాబు గారికి ఎవరితోనూ పెద్దగా ఇష్యూస్ ఉండవు. పైగా దేవగౌడ్ గారు లాంటి వాళ్ళు మొదటి నుంచి అప్పట్లో వాజ్పేయి గారి హయాం నుంచి కూడా బాబు గారు కన్వీనర్గా ఉన్నారు అప్పట్లోనే. అప్పుడు కూడా చాలామంది యునైటెడ్ ఫ్రంట్ ఏదో పార్టీ పెట్టినప్పుడు కూడా ఈయన ప్రధానమంత్రి అవ్వండి అని అంటే నేను ప్రధానమంత్రిగా ఉండను, రాష్ట్రం కోసం, నాకు రాష్ట్రమే ముఖ్యం అన్నట్టు కూడా. అంటే అప్పట్లో పత్రికలన్నీ కూడా ఘోష అనమాట, రాష్ట్రం కోసం ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన చంద్రబాబు నాయుడు అని చెప్పి కూడా చాలామంది పెద్ద పెద్ద హెడ్డింగ్స్ పెట్టారు. సో అప్పటి నుంచి ఆయన చాలా వరకు నేషనల్ ఫ్రంట్తో కానీ, ఇలా బీజేపీ వాళ్ళతో కానీ, ఆర్ఎస్ఎస్ సమాఖ్యతో కానీ చాలా వరకు అందరితో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఎవరితో కూడా శత్రుత్వం లేదు, అలాగని ఎవరితో కూడా ఇష్యూస్ లేవు. మొన్న 2018-19 ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ కూటమి నుంచి బయటికి రావడం, అప్పుడు నరేంద్ర మోదీ గారి మీద విమర్శలు చేయడం తప్పితే అంతకుముందు ఎప్పుడూ ఏమీ లేదు. సో అతను కావాలనుకుంటే అప్పుడే ప్రధాని అవ్వగలడు, అప్పుడే కన్వీనర్గా చేసిన వ్యక్తి, అప్పుడే ఎన్డీఏ కూటమిలో కూడా ఏదో చీఫ్ సెక్రటరీగా ఏదో ఉన్నారు, అలాంటప్పుడు కూడా ప్రాధాన్యత ఉండేది. ఇక్కడ రాష్ట్రం వరకు అప్పచెప్పేసి సెంట్రల్ మినిస్టర్గానే వెళ్ళుండొచ్చు, వైస్ చైర్మన్గానే ఉండొచ్చు. సో అట్లాంటి వ్యక్తికి ఇప్పుడు ఈయన దేవగౌడ్ గారు అది కూడా రాజ్యసభ సాక్షిగా, పెద్దల సభ సాక్షిగా, అక్కడ పెద్దల సభలో ఉండే వ్యక్తిగా గురించి మాట్లాడితే ఓకే, అసలు సంబంధం లేని వ్యక్తి, పెద్దల సభ వ్యక్తి కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి. బట్ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. బట్ ఎన్డీఏలో ప్రధాన భాగస్వామ్యమైన టీడీపీకి పెద్దపీట వేయాలి అనే ఉద్దేశంలోనో, లేదంటే బీజేపీ వాళ్ళకి నచ్చజెప్దామనే ఉద్దేశంలోనో చంద్రబాబు నాయుడు గారు చైర్మన్గా ఉంటారంటే మోదీ గారు ససేమిరా నో అన్నారు. అండ్ మోర్ ఓవర్ కనీసం వైస్ చైర్మన్ నాకు ఇవ్వండి అంటే దానికి కూడా మోదీ గారు ఒప్పుకోలేదు. కేవలం వాళ్ళకు ఒక 2-3 సెంట్రల్ మినిస్టర్ పదవుల్లోనో, లేదంటే ఒక స్పీకర్ ఎదురిస్తే ఇస్తాం, లేదంటే లేదనో అన్నట్టుగానే ట్రీట్ చేశారు. అవసరం వరకే వాడుకున్నారన్నట్టు ధోరణిలో కూడా కొంచెం మాట్లాడాడు ఆయన. సో మాట్లాడడం కొద్దిగా రసాభాస అవుతుంది కదా. అయితే ఇక్కడ బీజేపీ అధ్యక్షులు నడ్డా గారు, ఆయన అయితే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆయన అదే మాట చెప్పారు. ఆయన ఎప్పుడు రాష్ట్రం కోసం ఈ అహర్నిశలు శ్రమిస్తాడు, అటువంటి నాయకుడు, పదవుల కోసం పాకులాడే వ్యక్తి కాదు. ఆయన మా దగ్గర ఆ ప్రస్తావనే తేలేదు. ఈయన ఎందుకు ఈ విధంగా మాట్లాడతారనేది నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. అంటే ఊరికే చిచ్చు పెట్టే ప్రయత్నమా, లేదంటే ఏదో ఆవేశంలో మాట్లాడేసే విధమా? ఎందుకంటే చాలా అబ్జర్వ్ చేయండి, పేరే పెద్దల సభ. మ్యాక్సిమం పెద్ద వాళ్ళకి, కళల రంగానికి, కొన్ని రకాల కళలకి, కొన్ని రకాల నిష్ణాతులకి ఆ పెద్దల సభలో గౌరవంగా రాజ్యసభ ఇస్తారు. ఇప్పుడు మన సచిన్ గారికి కానీ, మన రైటర్ విజేంద్ర ప్రసాద్ గారి లాంటి వాళ్ళకి ఇవ్వడానికి కారణం అదే పెద్దల సభ అని సార్. బట్ ఇంకా పెద్దలు కూడా ఉంటారు, 80 years దాటిన వాళ్ళు కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు వాళ్ళు కొంచెం ఏదో మాట్లాడి చేదస్తంగా మాట్లాడితే ఇట్లాంటి లేనిపోని ఇష్యూస్ అన్నీ వస్తాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ నిజంగానే ఆయనకి పదవులు కావాలి అంటే ఈసారి మనకి జరిగిన ఎలక్షన్స్ లో ఆయనది కీలక పాత్ర అని చెప్పాలి, ఆ పార్టీది కీలక పాత్ర అని చెప్పాలి. ఒకవేళ ఆయనకి పదవులు కావాలి, ఆయన పార్టీలో కొంతమంది ఆయన దగ్గర వాళ్ళకి పదవులు ఇప్పించాలనుకుంటే ఇప్పించే వాళ్ళే కదా. తనకి ఒకవేళ కేంద్రంలో కావాలనుకుంటే కూడా ఆయన అడిగితే కాదు అనే ఆన్సర్ కూడా రాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. సరే మరి అడగలేదు కదా, ఇది ఎందుకు చూడలేదంటారు? అదే అంటున్నాను, ఏదో ఊరికే రసాబాస్గా మారడానికో చిచ్చుపెట్టడానికో చేసే ప్రయత్నాలు అయి ఉంటాయి, లేదంటే ఏదో మాట్లాడారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి విషయం తెలుసు వాళ్ళకి, వాళ్ళు ఈయన ఎంత జాగ్రత్తగా ఉంటాడో తెలుసు, ఎంత ఇదిగా ఉంటాడో తెలుసు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారిని కూడా సెంట్రల్కి వచ్చేయండి బాగుంటుంది, సెంట్రల్ మినిస్టర్ హోదాలో పార్టీకి మంచి బాగుంటుంది, దేశం లెవెల్లో నేషనల్ లీడరు అన్నట్టు మాట్లాడే కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా పోలేదట. సో ఈ వార్తలు అయితే వినిపించాయి. మరి ఇందులో వాస్తవం ఉందా లేదా, బయట ఏదో క్యాబినెట్ మీటింగ్ వీడు పక్కన కూర్చున్నాడు చెప్తున్నాడు రా అని అనుకోవచ్చు చాలామంది. బట్ ఈ వార్తలు అయితే బయటకు వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటి నుంచో రమ్మంటున్నారు, బాబు గారికి కూడా కీలక బాధ్యత వహించాలి, రావాలంటే కూడా బాబు గారు ఇప్పుడే కాదు, ఆయన ఎప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యం, నాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా అదే కాన్సెప్ట్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా
బైఫికేషన్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా అదే కాన్సెప్ట్లో ఉన్నాడు ఆయన. ఈవెన్ నిన్న కూడా పనితీరు మీదే ఎంతసేపు దృష్టి పెట్టారో తప్ప పక్కోడి మీద, ప్రతిపక్షాల మీద, విపక్షాల మీద దుయ్యబట్టడం, దీని మీద సర్వే చేయించుకోలే. ఒక ముఖ్యమంత్రిగా ఉండి నా పనితీరుకి ఎన్ని మార్కులు వేస్తారు, సెక్రటరీకి వచ్చిన పని చేసుకునే వాళ్ళు వచ్చిన వాళ్ళు కానీ, లేదా సెక్రటరీ ఉద్యోగులు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కార్యకర్తల అభిప్రాయం అంతా సేకరిస్తే, మంత్రుల జాబితా తీస్తే మొదటి 2-3 స్థానాలు అందరూ కూడా టీడీపీ వాళ్ళు, ఒకరు ఫరూక్ గారు, తర్వాత జనసేన వాళ్ళ నాదెండ్ల గారు 4th ప్లేసు, 2వ ప్లేసు దుర్గేష్ గారు ఎవరో ఉన్నారు కదా. ఒక లోకేష్ గారు అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 6 అనుకుంటా, లోకేష్ గారు 8th ప్లేసు, పవన్ కళ్యాణ్ గారు 10th ప్లేసు. మరి అలా అనుకుంటే నేనే ముఖ్యమంత్రి కాబట్టి ఫస్ట్ ప్లేస్ ఆయనకి ఇచ్చుకోవచ్చు కదా. అట్లా లేదు, జెన్యూన్గా ఓకే ప్రజల అభిప్రాయం నాకు 6th ప్లేస్ ఇచ్చారు అంటే నేను ఇంకా కష్టపడాలి, ఎందుకో కష్టపడే తత్వం నాలో తగ్గిందా, లేదంటే నేను సరిగ్గా చేయలేకపోతున్నానా అని తనకు తానుగా బేరీజు వేసుకునే మనిషి కాబట్టి, అలాంటి సందర్భాల్లో వీళ్ళకి అసలు నేను ఒక పార్టీ కావాలి, చైర్మన్గా ఉంటాను అదేం లేదు. ఇంకోటి కూడా మీరు గట్టిగా మాట్లాడితే బీజేపీని టీడీపీని కలపడానికి పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు శ్రమించారు. అది ఆయనే స్వయంగా చెప్పారు కదా, నేను ఇవి కలపడానికి ఎలాగైనా రేపు పొద్దున కూటమి ప్రభుత్వం స్టేట్లోనూ రావాలి, సెంట్రల్లోనూ రావాలి, సెంట్రల్లో వచ్చిందంటే మనకు రాష్ట్రానికి భవిష్యత్తు చాలా బాగుంటుందని ఎంతోమంది పెద్దలతో తిట్లు తిన్నాను నేను, అయినా నాకు ఇది రాష్ట్రం నిలబడడం కావాలి, జగన్ ప్రభుత్వం పోవడం కావాలి కాబట్టే ఇది చేస్తున్నాను అన్నారు. మరి అంతే కదా, అలా అనుకుంటే ఈయనే ముందు బీజేపీలు కలిసేవాడుగా టీడీపీ నాయకుడు అయిన మన బాబు గారు, లేదు కదా. సో అలాంటప్పుడు ఈయన ఎందుకు ఎన్డీఏకు బాగా కూటమికి నేను చైర్మన్గా ఉంటా, వైస్ చైర్మన్గా ఉంటా, కన్వీనర్గా ఉంటానని చెప్పడు కదా ఆయన. అలా చెప్పే ఉంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి రాష్ట్రంలో ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామి టీడీపీ కదా, హైయెస్ట్ ఎంపీలు. అదే అందుకే ఇందాక అడిగాను సార్ నేను. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నితీష్ గారు ఆయనకన్నా తక్కువ ఆల్రెడీ అన్నారు కూడా, ఎందుకంటే కేంద్రంలో ఇప్పుడు బీజేపీ ఉంది అంటే ఒకవైపు అక్కడ మనకి మారింది టీడీపీ, అవును డౌట్ టీడీపీ మారింది. ఇప్పుడు స్వర్డ్ అంటే ఒక కత్తి లాగా ఉంది అక్కడ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా అడిగితే నో అనేది ఆన్సర్ రాదు, అది ఏదైనా కూడా. కానీ అప్పుడు కూడా ఒక వార్త ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసమే పరితపిస్తున్నారు కానీ పదవుల కోసం కాదని కూడా అప్పుడు కేంద్రం నుంచి మాట్లాడారు. అలా అని మరీ వాళ్ళ మీద ఏకుమేకే కూర్చుంటే వైరం పెరుగుతుంది, ఇవ్వాల్సినవి కూడా ఇవ్వరు. అందుకు ఆయన మరీ చెప్పాడు, నేను ఇప్పుడు 4.0 వెర్షన్ ఏదైతే ఉందో అది మార్చుకున్నాను. ఇంతకుముందులాగా ఉద్యోగులతో కూడా సమీక్షా సమావేశాలు గంటల కొద్దీ చేయడము అట్లా చేయడం లేదు. ఓకే, అరగంట మ్యాక్సిమం 30 గంట లెఫ్ట్ అవుట్ అలాగా పెట్టి ప్రతిదీ కూడా ఓకే 2 కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు టీడీపీ వాళ్ళకి చాలు. ఇంకో ఆయన నర్సాపురం బీజేపీ ఎంపీకి ఎలాగో ఇచ్చారు మన వర్మ గారికి, అది నర్సాపురం వర్మ గారు నేను చెప్పేది. సో ఆయనకి ఇచ్చారు. ఒక రాష్ట్రానికి 3 కేంద్ర మంత్రి పదవులు ఉన్నాయి, సహాయ మంత్రులు ఏవో ఇస్తారు, చూస్తారు, మనకి ఆర్థిక సాయం చేయాలి, సిఆర్డిఏ, క్యాపిటల్ డెవలప్మెంట్, ఇవన్నీ చూసుకుంటున్నాడు ఆయన, అంతే కదా. మరీ పంతంగా పోయి ఎక్స్ట్రీమ్లకు వెళ్తే మొదటికే ఇది అవుద్ది. కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళిన వ్యక్తి ఆయన. ఏదో దేవగౌడ గారు అలా మాట్లాడనేది అసలు సందర్భోచితం కాదు, పైగా అక్కడ రాజ్యసభ సభ్యుడు కాదు బాబు గారు. మరి పెద్దల సభ అంటే డిఫరెంట్గా ఉంటుంది, పేరే పెద్దల సభ కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అమ్మా.